అన్ని విషయాల్లోనూ ఆలోచించండి. మన వాళ్ళు ఏ తక్కువ వస్తువులతో బ్రతికేవారు. అసలు ఇన్ని బెడ్రూమ్లు ఇవన్నీ లేవు. ఇప్పుడు ఈ మధ్య చూశాను నేను, ఏకంగా 6 బెడ్రూములు గదులుట. పోనీ అదేమన్నా ఉమ్మడి కుటుంబమా? సరే, అన్నయ్య, తమ్ముడు, అక్కయ్య, చెల్లి అందరూ కలిసి ఉంటారు అనుకుందాం. అప్పుడు 6 కాకపోతే 17 కట్టుకోండి, ఎవరు వద్దని లేదు. ఉండేది లింగులెట్టుకోమని ఇద్దరు, దీనికి 6 బెడ్రూమ్లు ఎందుకండి బాబు? ఇదే సాధారణ జీవనాన్ని వ్యతిరేకించాం. మళ్ళీ ఈ 6 పడక గదుల్లోనూ 6 పెద్ద పెద్ద మంచాలు, వాటికి తగిన ఏర్పాట్లు. ఎవరన్నా పడుకుంటారా అసలు వచ్చేవాళ్ళు? అంటే ఎప్పుడైనా మా మామయ్య గారు, అత్తయ్య గారు వచ్చినప్పుడు వాళ్ళు పడుకోవడానికి ఉంటుందని మనిషి ఇప్పటి నుంచి పెద్ద మంచం కొంటాడు. ఆ మంచం కూడా ఏమైనా పోనీ మడత మంచమా? నడవడానికి చోట్లేదు. విస్తరిస్తున్న వస్తు సంస్కృతి అంటే ఇది. మనుషులు ఉండి వస్తువులను ఆస్వాదిస్తున్నాము అంటే పర్వాలేదు, మనుషులు ఉండరు, వస్తువులు ఎక్కువైపోయాయి. దీనివల్ల ఖర్చులు పెరిగిపోయినాయి. ఇంత ఖర్చు మనం పక్కింటి వాళ్ళు పెట్టేసరికి మనకు సహజంగా కొంత పోటీ అనిపిస్తుంది. మనం కూడా అదే ఉద్యోగం చేస్తున్నాం, వాళ్ళేమో ఏకంగా 6 గదులు ఇల్లు కట్టారు. మనం 8 కట్టేసి 8 పరుపులు 8 మంచాలు కొందామని చెప్పి ఈఎంఐ పేరు మీద ఈఎంఐ మొదలు పెట్టేస్తాడు.